మార్నింగ్ స్టూడెంట్స్. నాన్న మనకు మనము 8th క్లాస్ వాళ్ళము లాస్ట్ లెసన్లో ఏం నేర్చుకున్నాము? ఏది ధర్తీకి ఆంకే తెలుసుకున్నాం కదా. ఏముంది ధర్తీకి ఆంకే? చూడండి, ఇక్కడ మనకు చిత్రం ఏమనిపిస్తుంది? ధర్తీకి ఆంకే. ధర్తీ అంటే భూమి, భూమికి కన్నులు లాంటివి ఏవవి? శాటిలైట్స్. అంటే భూమికి కన్నులు ఏవంటే శాటిలైట్స్ అని చెప్తారు. దాని గురించి మనకి ఇక్కడ తెలియజేస్తున్నారనమాట. చూడండి, ధర్తీకి ఆంకే ఏముంది ఇక్కడ మనకు ఈ లెసన్లో మనకి ఏం చెప్పినాడు? ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు రోజు కొత్త కొత్త కళ్ళు కనేవాడు. ఆ కళను నిజం చేసుకోవడానికి తన రాజ్యంలో నుంచి అంటే ఆస్థానం ఏర్పరచుకొని రాత్రులు కలగలేవాడు. పొద్దున్నే కళను నిజం చేసుకోవడానికి వాళ్ళతో సమావేశమయ్యి అది ఆ కళను నిజం చేసుకునేవాడు. దానికోసం ఏదైనా డబ్బులు ఖర్చు అయితే కనుక ఖర్చు పెట్టేవాడు. ఆ విధంగా ప్రతిరోజు చర్చించుకుని ఏదైనా ఒక ఆ కళ నిజమైతే సక్సెస్ అయితే కనుక సంతోషపడేవాడు. ఒకవేళ సక్సెస్ కాలేకపోతే కనుక మళ్ళీ ప్రయత్నించేవాడు. ఆ విధంగా ఉండగా ఈ విధంగా ఎన్నో చేసి తన రాజ్యాన్ని కూడా చాలా బాగా విస్తరింపజేసినాడు అనమాట. వేరే రాజ్యాలను తీసుకోవడము మరియు వేరే నగరాలను స్థాపించడము, అక్కడ వాణిజ్యం చేయడము. ఇతను వర్తక వాణిజ్యాలు చేసేవాడు అనమాట. అంటే వ్యాపార పరంగా సముద్రంలో తన పడవను తైలను తీసుకుపోయేవాడు. ఇట్లా ఒకరోజు రాత్రి అతను కలగంటాడు అనమాట. ఏమని కలగంటాడు అంటే పౌర్ణమి రోజు పండుకొని కలగంటాడు. ఒకవేళ నేను చంద్రుడి దగ్గరికి వెళ్ళగలిగితే కన్నా అక్కడి నుంచి ఇవన్నీ చూస్తాను కదా, అంటే జాసూసి అంటే చూస్తాను కదా, అంటే నా దేశం పైన ఏం జరుగుతుంది, నా షిప్పులు ఎక్కడికి వెళ్తున్నాయి, ఎవరైనా ఈ విధంగా చెప్పగలిగితే కన్నా చాలా బాగా ఉంటుంది కదా. అవి ఎక్కడ వెళ్తున్నాయి, ఎక్కడ పడిపోతున్నాయి, మరియు నెక్స్ట్ కన్నా వేరే రాజ్యంలో ఏం జరుగుతూ ఉంది, పండగలు జరిగేటివి, మరియు ఎవరైనా ఆక్రమించడానికి వచ్చినప్పుడు చెప్తారు కదా. ఇట్లా అవన్నీ అనుకుంటూ మరుసటి రోజు పొద్దున్నే తనకు వచ్చిన కళను ఆ ఆస్థానంలో చెప్తాడనమాట. ఆ ఆస్థానంలో అందరూ ఆలోచిస్తూ ఉంటారు, అది ఏ విధంగా జరుగుతుంది ఇట్లా అనేటట్లు. ఒక ముసలతను వచ్చి ఏమంటాడు, మీరు కళ రాబో తరాల్లో కంపల్సరీ నిజమవుతుంది, అది తప్పకుండా నెరవేరుతుంది అని చెప్తాడనమాట. తర్వాత కొన్నేళ్ళకి ఏం జరుగుతుంది ఈ విధంగా అంటే అప్పుడు రాజుల కాలంలో ఇవన్నీ లేవు కదా నాన్న. ఏంటివి అప్పుడు దేంతో మనకు చేసేవాళ్ళు అంతా లెటర్లు సందేశం పంపించాలన్న రాజులు పావురాల ద్వారా పంపించేవాళ్ళు. తర్వాత ఆ రాజు అనేవాడు లేడు, ఆ చెప్పిన అతను లేడనమాట. తర్వాత ఏం జరిగింది, ఫ్యూచర్ బాగా అంటే మన తర్వాత నెక్స్ట్ తరాలు బాగా డెవలప్ అయినాయి అనమాట. ఇప్పుడు ఉన్నత యుగంలో అంటే అప్పుడు రాజుల కాలంలో ఇటువంటివి ఏమీ లేవు. అంటే రవాణా సౌకర్యాలు అనేవి కూడా సరిగా లేవన్నమాట. నడిచి వెళ్ళేవాళ్ళు, ఎక్కడికైనా తీర్థయాత్రలకు ఇట్లా వెళ్ళాలన్నా, ఎక్కడన్నా ఊర్లు ఇట్లా వెళ్ళాలన్నా కూడా నడిచి వెళ్ళేవాళ్ళు అనమాట. బండ్లు కానీ ఎద్దుల బండ్లలో వెళ్ళడము ఇట్లా చేసేవాళ్ళు. నెక్స్ట్ ఇప్పుడు మనకేం జరిగింది, ఇవన్నీ కూడా బస్సులని, ట్రైన్లని మరియు ఎన్నో ఏరోప్లైన్స్ అని ఇవన్నీ కూడా హవాయి జహాజ్ మరియు జహాజ్ అంటే ఏంటి, పడవలు, స్టీమర్లు ఇట్లాంటివి. హవాయి జహాజ్ అంటే ఏరోప్లైన్లు. మరియు ఇంకా భూమి పైన వెళ్ళేటివి ఏమిటంటే బస్సులు, నెక్స్ట్ ట్రైన్స్, ఇవన్నీ కూడా ఎన్నో డెవలప్ అయినాయి. అట్లా ఇప్పుడు ఇంకా ఇవన్నీ డెవలప్ అయినాయి కానీ ఇవి చూడ్డానికి అనేటట్లు ఆ రాజు లేడు, అతనికి చెప్పిన అతను లేడు. తర్వాత అతను కన్న కళ అప్పుడు నిజమైపోయింది అన్నాడు. అంటే మనకు ఏం జరిగేటి మరియు వేరే దేశం వాళ్ళు మన దేశం పైన ఏ విధంగా కుట్ర పన్నుతున్నారు, మరియు అదే కాకుండా ఎన్నో ఆకాశం నుంచే ఉండి భూమిపైన ఉండే చిత్రాలను తీయడము మరియు ఆకాశంలో దానిల గురించి కూడా పిక్చర్స్ తీయడము ఇట్లా ఏవేవో చేస్తూ వచ్చినట్టు. దానికన్నిటికీ కారణం ఏంటంటే శాటిలైట్స్. దానిని ఏమంటారు? కృత్రిమ ఉపగ్రహాలు, శాటిలైట్స్. అవన్నీ కూడా మనకు ఇప్పుడు ఎంతో ఉపయోగపడుతున్నాయి. దాని ద్వారానే కదా నాన్న మనము సెల్ చూడగలుగుతున్నాము మరియు మాటలు వినగలుగుతున్నాము. ఒకరితో ఒకరు మన బంధువులతో వీడియో కాల్ ఇట్లా మాట్లాడుతూ ఉన్నాము. మరియు అదే కాకుండా టీవీ చూడగలుగుతున్నాము. ఇవన్నీ దేని ద్వారా మనం చేయగలుగుతున్నాము? శాటిలైట్స్ ద్వారా. ఆ శాటిలైట్స్ ద్వారానే మనము విజ్ఞానాన్ని కూడా తెలుసుకోగలుగుతున్నాము. విజ్ఞానానికంటే చదువుకు సంబంధించినోటి, వ్యవసాయదారులకు సంబంధించినోటి, మరియు సమాచారము, మోసం అంటే క్లైమేట్, వాతావరణము, ఇవన్నీ కూడా తెలుసుకోగలుగుతున్నాం. దేని ద్వారానే? ఈ శాటిలైట్స్ ద్వారానే. ఈ విధంగా మనకు ఈ లెసన్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ లెసన్లో మనకు గ్రామర్ పార్ట్ గురించి చూసుకుందాం నాన్న. చూడండి, क्वेश्चन చూడండి. పార్ట్ మే దియే గయే చిత్రం కే బారే మే బాత్చీత్ కరో. మనకి ఈ లెసన్లో ఏ పిక్చర్స్ ఇచ్చారో దాని గురించి మాట్లాడుకోమంటున్నారు. చూడండి, ఇక్కడ చిత్రమే క్యా క్యా హై. ఫస్ట్ చిత్రాలు చూద్దాం. ఏమి ఇచ్చినారు? చిత్రమే చాంద్ హై और तारे है. नेक्स्ट ये क्या है? आकाश में मेघ है और चंद्रमा है.
ये चंद्रमा के नीचे అంటే ఇక్కడ కింద धरती पर राजा पलंग पर सो रहे हैं वो सपना देख रही है वो सोच रहे हैं ఇక్కడ ఏం చేస్తున్నాడు ఆలోచిస్తూ ఉన్నాడు ఏం ఆలోచిస్తున్నాడు अगर मेरी नौका समुद्र में डूब जाती तो क्या होगा అనేటట్లు ఆలోచిస్తున్నాడు అక్కడ पेड़ है और समुद्र है ये क्या है नौका है वो नौका पार करने वाला తర్వాత ఏముంది ఇక్కడ ఏ శాటిలైట్స్ है అవి ఆ శాటిలైట్స్ వేవ్స్ అనేటి ఇక్కడ మనకు ఇప్పుడు టీవీ మనకు డిష్ యాంటీనాలు ఇట్లాంటివి పెట్టుకుంటాం చూడన్నా డిష్ గ్లోబ్స్ అని ఇట్లాంటివి దానిలో మనకు వేవ్స్ అనేటి పడి మనకు టీవీ అనేది వస్తుంది ఆ విధంగా చూడండి సేమ్ డిష్ దాని సంబంధంగా మనకు గ్లోబల్ దానిలాగా ఉంది అక్కడ పడుతుంది దాని ద్వారా ఆ కనెక్షన్ ఎక్కడికి వచ్చింది టీవీ కనెక్ట్ అయింది చూడండి టీవీలో మనము ఇవన్నీ చూడగలుగుతున్నాము అక్కడ శాటిలైట్ ఆ వేవ్స్ను అంటే ఆ తరంగాలను ఆ కిరణాలను ఈ మనకు గ్లోబ్ అంటే ఈ డిష్ పెట్టింటాం కదా కేబుల్ అవి దానిలోకి ప్రసరింపజేస్తే అక్కడి నుంచి మనకు టీవీలోకి ఇదన్నీ వస్తూ ఉన్నాయన్నమాట అక్కడి నుంచి ఇక్కడ ఏం చేస్తున్నాము ఇక్కడ ఏమేమి జరిగేటి మరియు అదే కాకుండా అవన్నీ కూడా మనము తెలుసుకోగలుగుతున్నాం ఇది చిత్రమే క్యా క్యా దిఖాయి దే రహే హై అనేది నెక్స్ట్ చూడండి इस पाठ का नाम धरती का आंक क्यों रखा गया होगा ఈ లెసన్కు ఈ పేరే ఎందుకు పెట్టినారు చెప్పండి నాన్న అంటే ధర్తీ కా ఆంక్ అని ఎందుకు పెట్టినారు అంటే గన ఈ భూమిపైన ఉండే అన్ని దానిలను కూడా తను చూస్తూ ఉండేది ముందు కాలంలో ఎవరున్నాయి సూర్యచంద్రులు మరియు నక్షత్రాలు అనేటివి ఉన్నాయి తర్వాత శాటిలైట్ ఇవన్నీ వచ్చి కూడా మన భూమిని కాపాడుతూ రక్షిస్తూ చూసుకుంటూ ఉన్నాయి శాటిలైట్స్ అనేటివి అది నెక్స్ట్ दरबारे की जगह पर तुम होते तो क्या राजा को क्या सुझाव देते हैं ఒకవేళ ఆ దర్బారీకి జగ ఆ దర్బారు అంటే దర్బార్ అంటే ఆయన ఆస్థానంలో ఆ ప్లేస్లో తుమ్ హోతేతో రాజుతో ఏం చెప్తావు రాజు దగ్గర నువ్వు గన ఉంటే గన ఆ దర్బార్ ఆ ఆస్థానంలో నువ్వు గన ఉంటే గన రాజుకు ఏం సలహా ఇచ్చేవాడివి అని అంటున్నారనమాట నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి ఉపగ్రహం కో జాసూస్ క్యో కహా గయా హోగా ఉపగ్రహాలను జాసూస్ అంటే ఏంటి జాసూస్ అంటే ఇంటెలిజెన్స్ తెలుసుకోగలిగేవి అంటే డిటెక్టివ్లు అంటారు కదా అట్లా జాసూస్ క్యో కహా గయా హోగా ఎందుకు ఉపగ్రహాలను డిటెక్టివ్లు అని అంటారు నెక్స్ట్ ధర్తీకి ఆంకే పాఠ్ కా సారాంశ్ అప్నే శబ్దో మే లిఖియే అంటే సారాంశం అంటే మనము ఆ లెసన్ వినింటే కన్నా ఈజీగా రాసేస్తామన్నమాట నెక్స్ట్ చూడండి ఇంకేముంది మనకు పాఠ్ పడో కారణ్ బతావో అంటే లెసన్ చదవమంటున్నారు అక్కడ ఆ కారణం ఏంటో మనకు తెలపమంటున్నారు అనమాట చూడండి ఏముంది ఇక్కడ పాఠ్ పడో ఔర్ కారణ్ బతావో ఏం చెప్పారు చూడండి రాజాకే వ్యవహార్ సే సభీ కుస్తే క్యో రాజు యొక్క వ్యవహారం ద్వారా అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకు చెప్పండి ఎందుకంటే ఓ अपने सपने साकार करने के लिए खजाना का मुंह खोल देता है और सभी लोगों को वो अंटे उनके सपने सच होने पर उनको सम्मानित कर देते हैं ఈ విధంగా उपग्रह सचमुच धरती की आंखें है क्यों ఎందుకు ఉపగ్రహ సచ్ముచ్ ధర్తీకి ఆంకే హై ఈ ఉపగ్రహాలు నిజంగానే భూమికి కన్నులు లాంటివి ఎందుకు वो धरती पर रहने वाले सभी को जान लेते हैं और सभी चित्रों को हम पर भेज देते हैं मौसम के बारे में और समाचार के बारे में ये सब कुछ అంటే ये सब कुछ वो हमको दे देते हैं అనేటట్లు చెప్పొచ్చు నెక్స్ట్ కాష్ ఆజ్ వహ్ రాజా హోతా తో కుష్ హోతా క్యో ఒకవేళ ఆ రాజు ఇప్పుడు గన ఉంటే గన చాలా హ్యాపీ పడతాడు ఎందుకు చెప్పండి आज कृत्रिम उपग्रह है ना वो सभी समाचार हमको भेज देते हैं इसलिए ఎందుకంటే उसके सपने सच होने के कारण అతని కల నిజమైనందుకు అతను చాలా సంతోషపడతాడు అనేటట్లు ఇక్కడ మనకు చెప్తున్నారు చూడండి నెక్స్ట్ पाठ पढ़ो इसलिए शब्द का प्रयोग करते हुए वाक्य फिर से लिखो ఈ లెసన్ చదవమంటున్నారు అంటే ఇక్కడ మనకు ఇక్కడ ఒకటి ఇచ్చినారు దాన్ని ఇస్లియే అందువల్ల ఇస్లియే అంటే అందువల్ల అని వస్తుంది దాన్ని ఎక్కడ పెట్టాలనో మనకు చెప్పమంటున్నారు అనమాట ఇక్కడ ఇచ్చిన చూడండి జైసే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినారు చూడండి రాజాకే వ్యవహార సే సభీ కుష్తే అని ఫుల్ స్టాప్ ఇచ్చేసినారు వే రాజాకే లియే సబ్ కుచ్ కర్నే కో తయార్ థే రాజాకే వ్యవహార సే సభీ కుష్తే రాజు చేసే పని వల్ల అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు వే రాజాకే లియే సబ్ కుచ్ కర్నే కో తయార్ థే
వాళ్ళు రాజు కోసం ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నారు. ఇక్కడ మనకు ఏం చేయాలి, ఈ రెండిటికి మధ్యలో ఇస్లియే శబ్ద కా ప్రయోగ్ కర్తే హుయే వాక్య ఫిర్ సే లిఖియే. ఇస్లియే అనేది రాన్ని పెట్టి మళ్ళీ రాయాలన్నమాట. చూడండి ఏ విధంగా ఇక్కడ ఇచ్చినారు చూడండి ఆన్సరు. राजा के व्यवहार से सभी खुश थे इसलिए वे राजा के लिए बहुत कुछ करने को तैयार थे. చూడండి రాజు చేసే ఈ పనుల వల్ల అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అందువల్లే ఇస్లియే అంటే అందువల్లే రాజు వే రాజా కే లియే సబ్ కుచ్ కర్నే కో తయార్ హే. అందువల్ల వాళ్ళు రాజు కోసం ఏం చేయడానికైనా రెడీగా ఉన్నారు. ఇక్కడ ఇంకా కొన్ని ఇచ్చినారు, దాంట్లకు ఇస్లియే జోడించి మనం రాయాలన్నమాట. చూడండి నేను చెప్తా, మీరు రాసుకోండి పెన్సిల్తో కానీ, లేకుంటే మళ్ళీ చూసుకోండి, వర్క్ బుక్లో ఉంటుంది, వినండి. లేకుంటే చాంద్ నే రాజాకి సహాయతకి అని మళ్ళీ రాజానే ధన్యవాద్ దియా. దీనికి ఏం రాస్తాం ఆన్సర్ చూడండి. చాంద్ నే రాజాకి సహాయతకి తర్వాత ఏం రావాలి, ఇసిలియే, ఆ ఫుల్ స్టాప్ అనేది రాకూడదు. ఇసిలియే రాజానే ధన్యవాద్ దియా. చాంద్ రాజాకి సహాయతకి, మూన్ అనేది రాజుకు హెల్ప్ చేసింది కాబట్టి అందువలన రాజు దానికి ధన్యవాదాలు తెలిపినాడు. ఎవరికి, మూన్కు. నెక్స్ట్ ఇన్ ఉపగ్రహం కి నజర్ తేజ్ హై, ఫుల్ స్టాప్ అయిపోయింది. ఇన్సే కోయి బాత్ చిపి నహీ కర్తీ. ఇన్ ఉపగ్రహం కి నజర్ అంటే దృష్టి, చాలా తేజ్ అంటే చాలా పవర్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇన్సే కోయి బాత్ చిపి నహీ రహతీ, దానిల ద్వారా మనము ఏ రహస్యాన్ని దాచిపెట్టలేమన్నమాట. దీన్ని ఏ విధంగా రాస్తాము, ఇస్ ఉపగ్రహం కి నజర్ తేజీ హై ఇస్లియే కోయి బాత్ చిపి నహీ రహతీ. దీనిలో దృష్టి, ఉపగ్రహాల దృష్టి చాలా పవర్ఫుల్గా ఉంటుంది, మరియు దీని నుంచి మనము ఏమీ దాచిపెట్టి ఉండలేము. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. वे मौसम को बहुत पहले जान लेते हैं आने वाले खतरों वे सावधान कर देते हैं. చూడండి वे मौसम को बहुत पहले जान लेते हैं. మౌసం అంటే వాతావరణము, వే అవి ఏవి ఉపగ్రహ. మౌసం అంటే వాతావరణంలో ఏమేమి జరుగుతుందో ముందే తెలుసుకుంటాయన్నమాట. ఏవి ఉపగ్రహాలు, వే అంటే ఇక్కడ ఉపగ్రహాలు అన్నమాట. ఇస్లియే అందువల్ల, ఆనే వాలే ఖతరోంకో సావధాన్ కర్ దేతే హై, వచ్చే ఖతర అంటే నష్టాలను అవి అలర్ట్ చేస్తాయి, రాబో నష్టాలను అవి అలర్ట్ చేస్తాయి. అదే అన్నమాట నాన్న. ఇక్కడ ఎక్కడెక్కడ ఫుల్ స్టాప్ ఉందో అక్కడ ఇస్లియే అనేది చేర్చి మనం రాయాలని చెప్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ చూడండి. నీచే దియే గయే చిత్ర దేకో ప్రశ్నకే ఉత్తర్తో. కింద ఇక్కడ పిక్చర్ ఇచ్చినారు చూడండి, ఏమేముంది అక్కడ ఉన్నాయి కదా, చూసినారు కదా. చూడండి. బచ్చే కిస్ పర్ చడ్కర్ ఆస్మాన్ మే జా రహే హై. పిల్లలు దేనిపైన కూర్చొని ఆకాశంలోకి వెళ్తున్నారు నాన్న, రాకెట్ పర్. ఏక్ లడకా ఔర్ లड़की రాకెట్ పర్ बैठकर आकाश पर जा रहे हैं. चंद्रमा को पृथ्वी का उपग्रह को क्यों कहते हैं. చంద్రమా को पृथ्वी का उपग्रह क्यों कहते हैं. చంద్రుని భూమి యొక్క ఉపగ్రహమని ఎందుకు అంటారు. ఎందుకు చంద్రుని భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటాడు, మరియు భూమిపైన జరిగే విశేషాలన్నీ కూడా ఇది చెప్తూ ఉంటాయి కాబట్టి దీనివల్ల అనేటట్లు. నెక్స్ట్ థర్డ్ వన్. ఆస్మాన్ మే ఉడనేకే కుచు సాధన్ బతావో. ఆస్మాన్ మే ఉడనేకే అంటే ఆస్మాన్ అంటే ఆకాశంలో, ఉడున అంటే ఎగరడం అనమాట. కుచు సాధన్ అంటే పనిముట్లు ఇట్లా అన్నీ ఉంటాయి కదా, అవి ఏంటో తెలపండి అంటాడు. ఏమేమి ఎగురుతాయి నేను ఆకాశంలో, హవాయి జహాజ్ కదా, దాంట్లో మనం వెళ్తాము. హెలికాప్టర్లో కూడా మనం వెళ్తాము. మరియు ఇంకేంటివి, శాటిలైట్లో కూడా అప్పుడప్పుడు అంటే మనుషులు వెళ్తూ ఉంటారు కదా వేరే దానిలో, ఈ ఉపగ్రహాల దానిలో అట్లా ఇవన్నీ కూడా ఆకాశంలో ఎగురుతాయి. దానిలో మనం వెళ్ళగలిగేటి కొన్ని ఉన్నాయి ఆకాశంలో ఎగిరేటివి. ఏంటి, పక్షి, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఆస్మాన్ మే ఉడతే హై. నెక్స్ట్ నీచే దియే గయే ప్రశ్నకు ఉత్తర్ లిఖో. కింద క్వశ్చన్స్ ఇచ్చినారు, ఆన్సర్స్ రాయమంటున్నారు. ఏమి ఇచ్చినారు ఇంకా చూడండి. అప్నే సప్నే పూరే కర్నే కే లియే రాజా క్యా కర్తా థా. తన కళలు నిజం చేసుకోవడానికి రాజు ఏం చేసేవాడు. నెక్స్ట్ రాజానే ఏక్ దిన్ క్యా సప్నా దేకా. తన కళలు నిజం చేసుకోవడానికి ఏం చేసేవాడు, తన అప్నే ఖజానా కా ముహ్ ఖోల్ దేతా థా ఔర్ पैसा खर्च करके उनको उनके आए हुए सपने को सच कर देता था. చంద్రమా కో నెక్స్ట్ చూడండి. రాజానే ఏక్ దిన్ క్యా సప్నా దేకా. ఏ కలగన్నాడు తెలుసు కదా, ఏం కలగన్నాడు అంటే చంద్రుడు గన అన్నీ చూడగలిగితే గన రాజ్యంలో ఏం జరుగుతుంది ఇదన్నీ కూడా తెలుస్తుంది అనేట కలగన్నాడు. నెక్స్ట్
ఉపగ్రహ కిన్ కిన్ బాతోं की जानकारी देते हैं ఉపగ్రహాలు ఏ మనకు తెలియజేస్తాయినా మౌసంకి और क्या సమాచారు నెక్స్ట్ కిసానోంకి అంటే రైతులకు కూడా హెల్ప్ చేస్తాయి కదా నెక్స్ట్ విద్యార్థియోంకి అధ్యాపకోంకి ఇవన్నీ కూడా మనకు जानकारी देते हैं తెలియజేస్తాయి అనేటట్లు నెక్స్ట్ చూడండి నీచే దియే గయే ప్రశ్నों के उत्तर लिखो కింద ఇచ్చినాడు క్వశ్చన్స్ మళ్ళా రాజాకి యదि तुम होते तो क्या करते రాజు ప్లేస్లో కన్నా నువ్వు కన్నా ఉంటే కన్నా ఏం చేస్తావు అని అంటున్నాడు నెక్స్ట్ ఉపగ్రహం కే బారే మే తుమ్ క్యా జాంతే హో ఉపగ్రహాల గురించి నువ్వు ఏం తెలుసుకున్నావు సప్నే కో సచ్ కర్నే కే లియే క్యా కర్నా చాహియే మన కలలను నిజం చేసుకోవడానికి ఏం చేయాలి చెప్పండి ఆ సప్నా సచ్ కర్నే కే లియే उस सपनों को सच करने के लिए हम प्रयत्न करनी चाहिए అంటే కోషిష్ करनी चाहिए అనేటట్లు ఉంటుందన్నమాట నెక్స్ట్ ఏముంది इस पाठ का सारांश अपने शब्दों में लिखिए నెక్స్ట్ చూడండి శబ్ద భండార్ ఇక్కడ శబ్ద భండార్ గ్రామర్ పార్ట్ ఇచ్చినారు చూడండి ఏమి ఇచ్చినారు ఈ ఆలో నిమ్నలిఖిత శబ్దों के पर्यायवाची शब्द लिखो वाक्य प्रयोग करो మనకి ఇక్కడ పర్యాయవాచి శబ్దాలు ఏంటేంటి ఓన్స్ పర్యాయవాచి శబ్దాలు అంటే ఎక్కువ మీనింగ్ ఉండేటివి అన్నమాట అవి దానిలో అవి పర్యాయవాచి శబ్దాలు రాసి దానిలకు ఓన్ సెంటెన్స్ రాయమంటున్నారు అంటే ఏది వాక్య ప్రయోగం ఓన్ సెంటెన్స్ రాయమంటున్నారు చూడండి ఫస్ట్ పర్యాయవాచి శబ్దం చూద్దాం ప్రయాస్ అంటే ఏమొస్తుంది ప్రయత్నించడము అనేటట్లు వస్తుంది కాబట్టి ప్రయాస్కు పర్యాయవాచి శబ్దం ఏమొస్తుందన్న ప్రయత్న కోషిష్ ప్రయాస్కు పర్యాయవాచి శబ్దం ఏమొస్తుంది ప్రయత్న కోషిష్ దీన్ని మనకు ఓన్ సెంటెన్స్లో ఏ విధంగా రాస్తామంటే తుమ్హారా ప్రయాస్ బేకార్ నహీ హోనా నహీ గయా తుమ్హారా ప్రయాస్ బేకార్ నహీ గయా నువ్వు చేసిన ప్రయత్నము వ్యర్థము కాలేదు అనేటట్లు వస్తుందన్నమాట నెక్స్ట్ చూడండి యష్ అంటే కీర్తి అంటే గౌరవము అనేటట్లు వస్తుందన్నమాట దానికి ఏమొస్తుంది యస్కు కీర్తి సన్మాన్ కీర్తి మరియు సన్మాన్ అంటే సన్మానించడము మరియు కీర్తి పొగడ్డము అనేటట్లు దానికి ఓన్ సెంటెన్స్ ఏం రాయొచ్చు కలాం కా యష్తో విశ్వభర్ మే ఫెయిల్ గయా హై చూడండి కలాం కా యష్ కలాం అంటే ఎవరు ఏపీజే అబ్దుల్ కలాం జీ కా యష్ విశ్వభర్ మే ఫెయిల్ గయా హై అంటే ఆయన యొక్క కీర్తి ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందింది తెలుసు కదా ప్రపంచం మొత్తం అందరికీ కూడా అది నెక్స్ట్ ఉత్సవ్ అంటే పర్వ్ त्योहार उत्सव అంటే ఏంది నాన్న పర్వ్ त्योहार ఇందులో ఏముంది ఏదైనా రాయొచ్చు ఓన్ సెంటర్ మామూలుగా భారతీయ ఉత్సవ ప్రియ హై భారతీయులు పర్వ్ ప్రియ హై और त्योहार ప్రియ హై భారతీయులు పండగల ప్రియులు హమారా ప్రియ त्योहार లేకుంటే హమారా ప్రియ ఉత్సవ్ దివాళీ హై ఇట్లా కూడా రాసేయచ్చు నెక్స్ట్ చాంద్ అంటే ఏంటి మూన్ చంద్రమ శశి తెలుగులో కూడా ఉంది శశి అని వస్తుంది కదా చంద్రమ శశి ఏం వస్తుంది చాంద్ రాత్ మే దిక్తా హై ఇది రాసేయచ్చు చాంద్ రాత్ మే దిక్తా హై చంద్రుడు మనకు ఎప్పుడు కనిపిస్తాడు మార్నింగ్ కనిపిస్తాడా లేదు కదా కాబట్టి చాంద్ రాత్రి మే దిక్తా హై లేకుంటే నికల్తా హై ఏదైనా రాసేయచ్చు అది నెక్స్ట్ చూడండి ఆలో कृत्रिम उपग्रह हमारी सहायता करते हैं वे हमें क्या क्या सहायता करने बताओ కృత్రిమ ఉపగ్రహాలు మనకు చాలా హెల్ప్ చేస్తాయి కదా అవి మనకు ఏ హెల్పింగ్ చేస్తాయో చెప్పమంటున్నారు చూడండి ఇక్కడ మౌసం ఒకటి ఎగ్జాంపుల్ వాళ్ళే ఇచ్చినారు మౌసం ఏమి ఇచ్చినారు హమే మౌసంకి జాన్కారీ దేతే హై మనకు ఉపగ్రహాలు మౌసం యొక్క అంటే మౌసం అంటే వాతావరణం యొక్క ఏ విధంగా ఉంది వాతావరణం ఈ విధంగా తెలియజేస్తూ ఉంటాయి జాన్కారీ దేతే హై అవి క్లైమేట్ యొక్క వాతావరణానికి సంబంధంగా మనకు అవి తెలియజేస్తూ ఉంటాయి నెక్స్ట్ సూచన అంటే ఏంటి తెలియజేయడం అది కూడా సూచన అనేది కూడా తెలియజేయడం అని వస్తుంది ఏ సముద్రమే ఉడితే తుఫాన్కి సూచన దేతే హై ఏవి కృత్రిమ ఉపగ్రహాలు సముద్రంలో ఏర్పడే దేన్ల నుంచి అయినా కూడా మనకు హింట్ ఇస్తూ ఉంటాయి సూచనలు తెలుపుతూ ఉంటాయి ఏవి ఉపగ్రహాలు నెక్స్ట్ ఖనిజ్ అంటే ఏంటి నాన్న ఖనిజ సంపద అంటే ఇప్పుడు ఏదైనా గోల్డ్ కానీ ఈ సిల్వర్ ఇదన్నీ కూడా ఖనిజ పదార్థాలు ఖనిజ సంపద అని అంటారనమాట చూడండి ఏమొస్తుంది ఖనిజకు హమే ఖనిజ సంపదాక వివరణ్ బి దేతే హై మరియు మనకు ఎక్కడ ఏ ఖనిజాలు ఉన్నాయో కూడా ఇవి తెలియజేస్తాయి మనకు ఏ కృత్రిమ ఉపగ్రహాలు మరియు समाचार అంటే ఏంటి నా న్యూస్ समाचार भेजने और प्राप्त करने के लिए भी वे बड़े उपयोगी है సమాచారాలు వార్తలు పంపించడానికి మరియు దాని గురించి తెలియజేయడానికి మనకు ఇవి కృత్రిమ ఉపగ్రహాలు చాలా
బాగా ఉపయోగపడతాయి అని తెలియజేస్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ అంటే సృజనాత్మక అభివ్యక్త అంటే ఆలోచించి రాయండి. ఏం చెప్పారు? पाठ में बताया गया है कि अब उपग्रह शिक्षक का भी काम करने रहे हैं, वे शिक्षक को रूप में क्या क्या काम कर सकते हैं सोचकर लिखना. లెసన్లో ఏం చెప్పినారు? పాఠ మే బతాయా గయా హై. ఈ లెసన్లో ఏం చెప్పినారంటే అబ్ ఉపగ్రహ, ఇప్పుడు ఉపగ్రహాలు శిక్షక్ కాబి, శిక్షక్ అంటే ఎవరినైనా ఉపాధ్యాయ్ అధ్యాపక్, శిక్షక్ అంటే ఉపాధ్యాయ్ అధ్యాపక్, కాబి కామ్ కర్ రహే హై, వీళ్ళకు కూడా ఉపయోగపడుతున్నాయి. వే శిక్షక్ కే లియే కే రూప్ మే, వాళ్ళకు టీచర్గా ఏ విధంగా క్యా క్యా కామ్ కర్ సక్తే హై, ఇవి టీచర్గా కూడా మనకు ఉపయోగపడుతున్నాయి. అంటే శిక్షక్ అంటే ఉపాధ్యాయుడు అధ్యాపకు వస్తారు, ఇవి టీచర్స్ లాగా మనకు ఉపయోగపడుతున్నాయి. ఏ విధంగా, దాని గురించి కారణాలు తెలపమంటున్నారు. అది నెక్స్ట్ ప్రశంస. ప్రశంస అంటే అప్రిషియేట్ చేయడం. చూడండి, చంద్రమా భూమి కా ఉపగ్రహ హై, ఇస్సే జుడి కోయి కవిత సునావో. చంద్రమా భూమి కా ఉపగ్రహ హై, చంద్రుడు భూమికి ఉపగ్రహం కదా, దీనికి సంబంధించి జుడి, జుడి అంటే సంబంధించి ఏదైనా ఒక కవితను తెలియజేయమంటున్నారు. ఇది నాన్న. నెక్స్ట్ మనం భాషాకి బాత్లో సర్వనామం గురించి తెలుసుకుందాం. సంజ్ఞ అంటే ఏంటి? మీకు క్లాస్లో ఆల్రెడీ చెప్పాను. సంజ్ఞ అంటే ఏంటి? కిసి వ్యక్తి వస్తు స్థాన్ యా భావ్ కో బతానే వాలే శబ్ద కో సంజ్ఞ కహతే హై అని అన్నా కదా. అది తర్వాత సర్వనామం ఇస్తుంది. దాని గురించి నెక్స్ట్ క్లాస్లో మనకు ఇక్కడ కొన్ని భాషాకి బాత్ ఇచ్చినాడు. ఈ వహ్ యహ్ ఇవన్నీ ఉన్నాయి. ఇది నెక్స్ట్ క్లాస్లో మనము నెక్స్ట్ తెలుసుకుందాం. ఓకేనా? ఇప్పుడు జరిగినంత వరకు తెలుసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.